హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనకి పాకం పొంగడాలండి. ఎలా తయారు చేయాలి ఏంటనేది ఫుల్ వీడియో అయితే చూడండి. సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. కంపల్సరీగా 20 డేస్ అయితే ఉంటాయండి. చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి. మనకి ఈ పిండి అనమాట మనకి పచ్చిపిండితో చేస్తున్నాం అనమాట. అరిసెలు ఎలా చేస్తామో అదే విధంగా ఇది పచ్చిపిండితో చేస్తున్నాము. ముందు రోజు నానబెట్టి మరుసటి రోజు మార్నింగ్ ఆడించుకొని పెట్టుకుంటే మనకి పిండి రెడీ అయిపోతుంది. ఇదైతే 2 కేజీల పిండికి చేస్తున్నాము. కేజీన్నర బెల్లం వేసామన్నమాట 2 కేజీల పిండికి. అంటే 2 కేజీల పిండి అంటే కేజీన్నర బియ్యం పిండి, అర కేజీ మైదా పిండి వేయాలండి. అప్పుడే మనకి సాఫ్ట్గా వస్తాయి. ఈ విధంగా మనకి సాఫ్ట్గా ఉండాలి పిండి అనమాట. మనకి మొత్తం 2 కేజీలు అనమాట పిండి. దీనికి వాటర్ ఒక 1/2 లీటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా 1/2 లీటర్ వాటర్ వేసుకుంటే మనకి పాకం కలుపుకుంటే మనకి అలా కలుపుతుంటే పాకం రెడీ అయిపోతుంది. ఈ విధంగా మనకి పాకాన్ని సేమ్ వాటర్లో వేసి చూసుకుంటూ ఉండాలి. కొంచెం తీగ పాకంలా కొంచెం వస్తే సరిపోతుంది అనమాట. పొంగడానికి మరీ చిక్కటి పాకం అవసరం లేదు. దీనికి మనకి పాకం రెడ్ కలర్లో ఉంది చూసారా. ఈ విధంగా చూస్తూ ఉంటే మనకైతే పాకం రెడీ అయిపోతుంది. కర్రల పొయ్యి మీద కాబట్టి కొంచెం ఈ కలర్లో బాగా వస్తుందన్నమాట. ఈ విధంగా పాకం ఉడుకుతుంది చూసారా. ఇలా మనకి వాటర్లో వేస్తే పాకం వచ్చిందా లేదనేది తెలిసిపోతుంది. మీకు పాకం అయితే తీగ పాకం వచ్చే ముందు మనకి నువ్వులు వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం యాలకులు కూడా వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ అనేది. ఈ విధంగా అయితే పాకాన్ని నిన్న నన్ను కాదే మా అత్తని పెన్నామని తీయాల. ఈ విధంగా అయితే పాకం లైట్గా తీగ పాకం వచ్చేటప్పుడు మనం అయితే పిండిని వేసుకుంటూ కలుపుతూ ఉండాలండి. ఒకళ్ళు పిండి వేయడం ఒకళ్ళు కలుపుతూ ఉండాలి. దీనికి కూడా ఇద్దరు అయితే పడతారు. ఈ విధంగా పాకం వచ్చాక పిండి మొత్తాన్ని వేసుకోవాలి. 2 కేజీల పిండి కూడా పట్టేసిందండి. కేజీన్నర బెల్లానికి 2 కేజీల పిండి అయితే పట్టేసింది. ఈ విధంగా మొత్తం పిండి లేకుండా అయితే నీట్గా కలుపుకోవాలి. ఇది ఇంత చక్కగా అయితే ఉండదండి. దీనిలో మనం వాటర్ వేసుకుంటూ వేడి నీళ్ళు వేసుకుంటూ తర్వాత కలుపుకోవాలి. కేజీన్నర బియ్యం పిండి పట్టేసింది. 1/2 కేజీ ఫుల్గా వేసేస్తున్నాం చూడండి. ఫుల్గా 1 కిలో మైదా పిండి కూడా వేసేస్తున్నాం. అప్పుడే సాఫ్ట్గా బాగా వస్తాయి అన్నమాట. మొత్తం ఉండలేకుండా నీట్గా కలుపుకోవాలి. ఈ విధంగా నీళ్ళు వేస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. వేడి నీళ్ళు వేయాలి. అప్పుడే మనకి పలచగా అవుతుంది. చల్ల నీళ్ళ కంటే వేడి నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. మనకి ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే కలుపుకుంటే సరిపోతుంది అన్నమాట. ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఈ విధంగా చూసారా. ఇలాంటి గరిటెలు మనకి విలేజ్ సైడ్ అయితే దొరుకుతాయి. ఇక్కడ మరి ఉంటాయి ఉండవు నాకు తెలియదు, కానీ ఇలాంటి గరిటె ఉంటే నీట్గా మనం కలుపుకోవడానికి బాగుంటుంది అనమాట. ఎంత గట్టిగానే సపోర్ట్ చేస్తుంది ఇలాంటి గరిటె. కర్ర గరిటె అనమాట ఇది. ఈ విధంగా కలుపుకోవాలి. తిప్పుతూ ఉండలేకుండా ఈ విధంగా చూసారా. పిండి అనేది ఈ కండిషన్లో ఉంది. కాకపోతే దీనిలో ఇంకా మనం నీళ్ళు యాడ్ చేయాల్సి వస్తుంది. దీనిలో ఇంకా నీళ్ళు వేయాలన్నమాట. చాలా చిక్కగా ఉంది. వాటర్ వేడి నీళ్ళు వేసి దీనిలో ఇంకా మనకి నీళ్ళు అయితే పడతాయండి. చాలా పలచగా కలుపుకోవాలి. ఇంకోటి ఈ విధంగా చూసారా. మనం మొత్తం కలిపాక ఏ కలర్ వచ్చింది చూసారా. కలర్ఫుల్గా అయితే ఉంది. ఇప్పుడు మొత్తం కలిపాక ఇంకా అది చాలా చిక్కగా ఉంది. ఇంకొంచెం వేడి వాటర్ వేసుకోవాలి. పలచగా మనకి ఇడ్లీ పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా చూసారా. ఈ విధంగా ఉండాలి మనకి కరెక్ట్గా. ఇదే మనకి చిన్న గలాస్తో గరిటతో కూడా వేసుకోవచ్చు. కాకపోతే గలాస్తో వేస్తే ఒకే దగ్గర పొంగడం లాగా వస్తుంది అనమాట. దీన్ని మన తెలుగు సైడ్ అయితే పొంగడం అంటారు. పొంగడం లాగా వస్తుంది అనమాట. నీట్గా పొంగుతుంది. ఈ విధంగా గ్లాస్ వేసి ఇలా వేసుకుంటూ ఉండాలన్నమాట. ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఒక్కొక్క గ్లాస్ ఇలా వేస్తే చూసారా ఎంత చక్కగా పొంగింది. దీన్నే మనకి పాకం పొంగడాలు అంటారనమాట. మన సైడ్ అయితే ఆంధ్ర సైడ్ పాకం పొంగడాలు అనమాట దీని పేరు. ఈ విధంగా చాలా బాగా పొంగించేసారా. మనకి ఉడికేటట్టుగా అనిపించకపోతే మధ్యలో కొంచెం కర్రపుల్లతో పొడిస్తే మధ్యలో కూడా ఆయిల్ వెళ్ళి బాగా ఉడికిపోతుంది అనమాట. ఈ విధంగా గ్లాస్తో వేసుకుంటూ ఉండాలి. గరిటతో వేసుకుంటే చాలా చిన్నగా వస్తాయి కాబట్టి ఇలా గ్లాస్తో వేసుకుంటున్నారు. అటు సైడ్ అందరూ ఇలా గ్లాసులతోనే వేస్తారనమాట. ఈ విధంగా మీద పైన కింద నీట్గా తిప్పుతూ ఫ్రై చేసుకుంటే మనకైతే పొంగడాలు రెడీ అయిపోతున్నాయి. బాగా తగులుతున్న వల్ల మనకైతే నీట్గా ఉడుకుతాయి అన్నమాట. చూసారా. ఈ విధంగా మనకు ఉడకలేదంటే మధ్యలో చిన్న కన్నాలాగా పుల్లతో ఇలా కన్నం పెడితే మనకైతే మధ్యలో ఆయిల్ వెళ్ళి బాగా ఉడికిపోతుంది. ఈ విధంగా అయితే 4 వేసి ఒక్కొక్క పెనంలో 4 వేసి పెట్టేయి. మొత్తం ఉడికిగా చూసారా పొంగడాలు అయితే రెడీ అయిపోయినాయండి. చాలా బాగుంటాయి. వేడి పొంగడాలు అయితే సూపర్గా ఉంటాయి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.